దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి మీకందరికీ వందనములు. ఈ దినం లేఖన వాక్యాలు ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. మార్క్ గాస్పెల్ చాప్టర్ 16 వర్స్ 16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఇక్కడ మనం చదవబడినటువంటి ఈ లేఖన వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి అద్భుతములు, సూచక్రియలు, మహాత్మ కార్యములు చేసి వాటికంటే గొప్పగా అనేకమైనటువంటి ఉన్నతమైన బోధనలు ఆయన ప్రజలకు బోధించి అనేకుల యొక్క రక్షణార్థమై తన ప్రాణమును పెట్టి మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత శిష్యులందరినీ ఒక స్థలానికి తీసుకెళ్ళి ఆయన ఆరోహణ అవటానికి ముందుగా వారితో చెప్పిన మాట ఇది: మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడని చెప్పి, ఎవరైతే ఆ సువార్తను విని ఆ సువార్తకు కారకుడైన సర్వశక్తి కలిగిన దేవుణ్ణి నమ్మి విశ్వసించినప్పుడు వారికి మీరు బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పాడు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుకుంటారో వారు రక్షించబడతారు. విని నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. ఈ రోజుల్లో చాలామందికి ఒక డౌట్ రావచ్చు: బాప్తిసం చాలామంది తీసుకోలేదు కదా, చాలామంది అన్యులు ఇంకా యేసు ప్రభుని ఎరగలేదు కదా, మరి వీళ్ళందరూ శిక్షించబడతారా అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే సువార్తను విని నమ్మలేదో వారికి మాత్రమే శిక్ష ఉంటుంది. సువార్త ఇంకా ఎవరైతే వినకుండా ఉంటారో వారికి శిక్ష అనేది ఉంటుందా లేదా అనేది అది దేవుని యొక్క స్వాధీనంలో ఉండే విషయం. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. అయితే ఎవరు బాప్తిసం పొందాలి అని అంటే, దేవుని యొక్క వాక్యమును నమ్మిన వాళ్ళు, దేవుని మాటలను నమ్మిన వారు. దేవుని మాటలను నమ్మిన తర్వాత మన మనసు అనేది మార్చుకోవాలనేది దేవుడు సెలవిస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభు ఒక సాయంకాల సమయంలో ఒక ప్రాంతంలో కూర్చొని దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన యేసు ప్రభు దగ్గరకు వస్తాడు. వచ్చి, యేసు, నువ్వు చాలా గొప్పగా మాట్లాడతావు, చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడతావు, నువ్వు మంచి బోధన చేస్తున్నావు, నాకు చాలా ఇష్టం నీ బోధలు అని చెప్పి, నాకు ఒక ప్రశ్న ఉంది, మిమ్మల్ని అడగాలనుకుంటున్నానని చెప్పాడు. అప్పుడు దేవుడు, ఇంతకు ఏంటి ఆ ప్రశ్న, అడగండి అయ్యా అని ఆ పెద్ద మనిషిని అడిగినప్పుడు ఆ పెద్ద ఆయన అంటాడు, పరలోక రాజ్యం వెళ్ళాలంటే నేనేమి చేయాలి అని అడుగుతాడు. చాలా మంచి ప్రశ్న. యేసు ప్రభు వెంటనే అతనికి అంటాడు, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం, జాన్ గాస్పెల్ చాప్టర్ 3 వర్స్ 5లో అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేడని చెప్తాడు. అప్పుడు ఆ పెద్ద మనిషి, క్రొత్తగా జన్మించాలంటే అది ఎలా సాధ్యమయ్యా? ఒకవేళ నేను ఇప్పుడు పుట్టినాను, పెరిగి పెద్ద అయినాను, నాకు చాలా వయసు అయింది, మళ్ళా తిరిగి నేను జన్మించాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్ కదా, జరగని విషయం కదా అని దేవుడితో అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, క్రొత్తగా జన్మించటం అంటే మళ్ళీ తిరిగి తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టడం కాదు. ఒకడు నీటి ద్వారా అయినా కానీ ఆత్మ ద్వారా అయినా కానీ బాప్తిసం పొందుకోవాలని చెప్తాడు. అందుకనే ఈ నీటి బాప్తిసం అనేది దేవుడు తెలియజేస్తూ వచ్చినటువంటి మాట. ఈరోజు చాలామంది క్రైస్తవులు నీటి మూలముగా బాప్తిసం తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడు బాప్తిసం తీసుకోవాలి
అని చాలామందికి డౌట్లు ఉంటాయి. చిన్న వయసులో తీసుకోవచ్చా, కొంత వయసు వచ్చిన తర్వాత తీసుకోవచ్చా? అయితే ఈ రోజుల్లో బాప్తిసాలు పెళ్ళిళ్ళ కొరకు, చావుల కొరకు, రేపు చస్తే పరలోకం పోరేమని, ఇంకా మంచంలో పడిన తర్వాత అనారోగ్యంతో ఉన్నప్పుడు, ఇక చావడానికి సిద్ధమైనప్పుడు అతనికి బాప్తిస్మం ఇస్తూ ఉంటారు. కొంతమందికి యవ్వన కాలంలో తమ ఇష్టానుసారంగా జీవించి వివాహం కొరకు బాప్తిసాలు తీసుకుంటూ ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. యేసు ప్రభు వారు కూడా ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం తీసుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకు ఆ వయసులో బాప్తిస్మం తీసుకోవాలి అని అంటే, బాప్తిస్మం తీసుకునే ఒక విషయం, ఎందుకు నేను బాప్తిస్మం తీసుకుంటున్నానే ఒక బాప్తిస్మం పట్ల పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి. బాల్యంలోనే చిన్నప్పుడే పిల్లలకి బాప్తిసాలు ఇచ్చేస్తే ఆ బాప్తిస్మం యొక్క విలువ వారికి తెలియకపోవచ్చు. బాప్తిస్మం అనేది కేవలం నీటిలో మునిగి లేచి బయటికి వెళ్ళి నాకు బాప్తిస్మం అయిపోయింది అని అనుకుంటూ జీవించే జీవితం అది ఏమాత్రం కూడా మంచిది కాదు. బాప్తిస్మం అనేది అంటే అది పరిపూర్ణమైన ఆత్మీయతతో కూడుకున్నది. అసలు బాప్తిస్మం యొక్క విలువ ఏంటో తెలుసుకోవాలి. ఆ బాప్తిస్మం యొక్క విషయము, అంతర్యం ఏంటో ప్రతి ఒక్క క్రైస్తవుడు ఎరిగిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. ఎందుకనంటే బాప్తిస్మం పొందుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా దాని పట్ల ఏ విషయమైతే బాప్తిస్మం పొందుకొని ఉంటున్నారో అనే విషయం వాళ్ళు తెలుసుకొని ఉండాలి. బాప్తిస్మం తీసుకునే ముందుగా ఏముండాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడగలచ్చు. మత్తయి గాస్పుల్ చాప్టర్ 4 వర్స్ 17. యేసు ప్రభువు కూడా ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మం పొందుడని ఆయన లోకానికి అనేకులకు ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యములో మనం ప్రవేశించాలి అంటే, మనము ఆ రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ఈ లోకంలో ఉన్నటువంటి ఉద్దేశాలతో, ఈ లోకంలో మనం నేర్చుకున్నటువంటి సిద్ధాంతాలతో, ఈ లోకంలో మనం నడుచుకున్నటువంటి విధానముతో, మనం నేర్చుకున్నటువంటి అలవాటులతో, ఈ లోకంలో మనకున్నటువంటి మనసుతో దేవుని యొక్క పరలోక రాజ్యంలోని ప్రవేశించటం అసాధ్యం. అందుకనే దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అని అంటే ఖచ్చితంగా మన మనసును మార్చుకోవాలి. మనసును మార్చుకోగలిగిన వారే ఆ రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. ఇంతకు ఏంటి మనసు మార్చుకోవాల్సింది? అసలు బాప్తిస్మం ఎందుకు అని అంటే, మత్తయి గాస్పుల్ చాప్టర్ 3 వర్స్ 7లో బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్దానులో బాప్తిస్మం ఇస్తూ అక్కడికి వచ్చిన అనేకమంది వ్యక్తుల్ని చూసి ఒక మాట అంటాడు, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని ఒక మాట అంటాడు. అంటే బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా భూమి మీదకి ఒకరోజు దేవుని యొక్క కోపం రాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలో నుంచి, ఆ దేవుని యొక్క కోపంలో నుంచి మనము తప్పించబడాలి, రక్షించబడాలి అని అంటే ఖచ్చితంగా బాప్తిస్మం పొందాలి. అందుకని బాప్తిస్మం ఇచ్చే యోహాను అక్కడ ఉన్న వారితో అంటూ ఉంటాడు, రాబో ఉగ్రత నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకోవటానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు? వాళ్ళందరూ బుద్ధి ఎట్లా వచ్చిందంటే దేవుని వాక్యమును బట్టి. దేవుని వాక్యం మనం విన్నప్పుడు మన మనసు మారాలి. దేవుని మాటలు వింటున్నప్పుడు మన మనసులు మారాలి. జకయ్య ఎప్పుడైతే దేవుణ్ణి తన ఇంటిలోనికి చేర్చుకున్నాడో
దేవుడు తనతో మాట్లాడినప్పుడు, దేవుడు తనతో ఉన్నప్పుడు, ఆ కొద్ది సమయంలోనే, ఆ కొద్ది గడియలోనే ఆయన తను మార్చుకున్నాడు. ఈ రోజుల్లో చాలామంది సంవత్సరాలు బడి సంఘానికి వస్తున్నప్పటికీ కూడా, దేవుని వాక్యం వింటున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా మనసు మార్చుకోరు. వారి జీవితంలో దైవ సేవకులు వాక్యాన్ని బోధిస్తుంటారు, కష్టపడి వాక్యాన్ని బోధిస్తుంటారు, ప్రయాసపడి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటారు. వీరు కూడా ప్రయాసపడి కూర్చొని వింటూ ఉంటారు, కానీ మనసును మార్చుకోరు. దేవుని వాక్యం మన మధ్యకు ఎందుకు వస్తుంది అని అంటే, ఒకటే, మనల్ని మార్చుట కొరకు వస్తుంది. మన ఆలోచనలు మార్చుటకు, మన ప్రవర్తన మార్చుటకు, మన ఉద్దేశాలను మార్చడానికి దేవుని వాక్యము మన ఎద్దకు వస్తుంది. ఆ వాక్యం ఎవరైతే అంగీకరిస్తారో వారు మారుమనసు పొందుతారు. అపోస్తలుడైన పేతురు ఒకరోజు దేవుని వాక్యమును బోధించినప్పుడు, ఆ వాక్యమైనటువంటి అనేకుల హృదయాల్లో నొచ్చుకొని వారు పేతురుతో, మా హృదయం చాలా బాధాకరంగా ఉంది ఈ వాక్యం వింటుంటే, మేము రక్షణ పొందాలంటే ఏమి చేయాలి అని పేతురుని అడిగినప్పుడు పేతురు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారంట. బాప్తిసం మనిషికి రక్షణిస్తుంది. మారు మనసు లేని బాప్తిసం మనిషికి ఎప్పటికి కూడా రక్షణ ఇవ్వదు. మారు మనసు పొందకుండా తీసుకునే బాప్తిసానికి విలువ లేదు అనే విషయం ప్రతి క్రైస్తవుడు గుర్తించాలి. మనసు మారడం అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి అని చూస్తే, లూకా సువార్త 11వ అధ్యాయం 32వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తారు. లూక్ గాస్పెల్ చాప్టర్ 11 వర్స్ 32. యోనా నినివే పట్టణంలోనికి వెళ్ళి 40 రోజులు ప్రకటన చేస్తాడు. ఏమని? ఇదిగో దేవుడు మీ పట్టణాన్ని చూశాడు, ఈ పట్టణంలో ఉన్న మీ యొక్క మనసును చూశాడు, మీ మనసులంతా చెడిపోయి ఉన్నవి, దేవుని భయం లేదు మీకు, దేవుని గురించిన ఏమాత్రం కూడా అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, కాబట్టి దేవుని కోపం మీ మీదకు వచ్చుతుంది. 40 రోజుల్లో మీ మనసును మీరు మార్చుకోకపోతే మీ మీదకు దేవుని యొక్క కోపం రాబోతుంది, మీరు నశించబోతున్నారు అని ప్రకటన చేస్తాడు యోనా. యోనా 40 రోజులు ప్రకటన చేసిన తర్వాత ఆ నినివే పట్టణం వారందరూ కూడా యోనా యొక్క ప్రకటన విని మారు మనసు పొందుతారు. ఎలా తెలుసా? వారు సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని ఆ ఊరిలో బీదవాడైనంత వరకు కూడా అందరూ కూడా తమ వస్త్రాలు తీసివేసి, గోనెపట్టలు ధరించి, బూడిదలు కూర్చొని తగ్గించుకొని దేవునికి ప్రార్థన చేస్తారు. ఇదే మారు మనసు అంటే. దేవుని మాటలు విన్న తర్వాత, దేవుని వాక్యం విన్న తర్వాత తమ మనసును మార్చుకొని రాబోయే ఆ ఉగ్రత నుంచి అయ్యో నినివే పట్టణము రక్షించబడింది. దేవుని వాక్యం వింటున్న నీవు కూడా లోకములో పాపమున్నదని, లోకములో దేవుని యొక్క ఉగ్రత ఉన్నదని, లోకములో చెడుతనం ఉన్నదని, లోకములో దేవునికి ఇష్టమైనవే జరుగుతున్నావని నువ్వు గ్రహించి ఆ లోకముతో మమేకమై జీవించే జీవితాన్ని విడిచి పరిశుద్ధుడైన దేవుణ్ణి నువ్వు హత్తుకొని ఉండటమే నిజమైనటువంటి మారు మనస్సు. లూక్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 3 and 5లో కూడా మనం మారు మనసు పొందాలి అని అంటే ఏమంటాడో చూద్దాము ఒక మాట. లూక్ గాస్పెల్ చాప్టర్ 13 వర్స్ 3. మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ కూడా అలాగే నశించుతారు. వాక్యం విని కూడా మన మనసు మనం మార్చుకోకపోతే యేసు ప్రభు అంటున్నాడు, వాక్యం విని మీ మనసుని మీరు మార్చుకోకుండా ఉంటే ఖచ్చితంగా మీరు కూడా నశించిపోతారు. కానీ నినివే పట్టణంలో యోనా ప్రకటన వారు వినకుండా కానీ ఉంటే, వారు తమ మనసు మార్చుకోకుండా తాము తగ్గించుకోకుండా ఉంటే నిశ్చయంగా నశించే వాళ్ళే. ఎలా అంటారా? నోవాహు కాలంలో
జల్ నోవాహు కాలంలో జలప్రలయం ప్రజలను ముంచివేసింది. లోతు కాలంలో సొదొమ గొమొర్రాలను అగ్నితో దేవుడు కాల్చివేశాడు. వాళ్ళు ప్రకటించినా కూడా వారు తమ మనసును మార్చుకోలేదు, కాబట్టి అక్కడ శిక్ష వచ్చింది. అయితే నినివే పట్టణంలో ఉన్నటువంటి వారు రక్షించబడడానికి కారణం ఏంటంటే యోనా యొక్క ప్రకటన విని మనసును మార్చుకున్నారు. మార్చుకోకపోతే వారి వల్ల మీరు కూడా నశించిపోతారని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే మాట 5లో కూడా కంటాడు, మీరు మారు మనసు పొందని యెడల మీరందరూ కూడా అలాగే నశించిపోతారు. అందుకని మనం నశించిపోకూడదని నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభువుని లోకానికి రక్షించడానికి వచ్చినాడని విశ్వసించటమే మొదటి నమ్మకం, మొదటి మారు మనసు. యేసు ప్రభును ఆ రక్షకుడని మన హృదయమందు విశ్వసించాలి. యేసు ప్రభు దేవుడని మన నోటితో మనం పలకాలి. ఆయన నమ్మాలి. నమ్మి ఆయన మాటలను బట్టి నేను జీవించాలని మన మనస్సును మార్చుకోవాలి. అందుకని మత్తయి సువార్తలు అంటే మీకు ఏ సంగతులు నేను మీకు బోధించుతానో వాటన్నిటిని గైకొనడని వారికి తెలియజేయమన్నాడు. ఇప్పుడు దేవుడు మనకి ఏ రీతిగా నడుచుకోమని సెలవిచ్చాడో వాటి ప్రకారం నడుచుకోవటానికి మనం సిద్ధపడమే మారు మనసు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే ఇదేనే. మారు మనసు పొందకపోతే నాశనం ఉందనే విషయం ప్రతి క్రైస్తవుడు ఎరగాలి. అసలు బాప్తిసం ఎందుకు అని అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని రిఫరెన్స్ మీకు చూపించడానికి ఇష్టపడతాను. మత్తయి గాస్పుల్ చాప్టర్ 3 verse 11. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇస్తున్నాను. నీళ్ళలో బాప్తిసం ఎందుకు పొందుకుంటున్నామనంటే నేను మారు మనసు పొంది ఉన్నాననే దానికి ఒక గుర్తు. ఎవరైతే మారు మనసు నేను పొంది ఉన్నాను అని ఎవరైతే గ్రహిస్తారో వారికి ఇది లోకంలో ఒక సూచన. సంఘానికి, సమాజానికి, కుటుంబానికి, ప్రతి ఒక్క వ్యక్తుల మధ్య ఇదిగో నేను మనసు మారినాను, మారు మనసు పొందిన వ్యక్తిని నేను అని ఇది చేయటాన్నే బాప్తిసం అంట. నీటిలో బాప్తిసం పొందుకోవడం అది కేవలం ఒక ప్రాథమికమైన ఒక గుర్తు. అది కొంతమంది స్త్రీలు మెచ్యూరిటీ అయిన తర్వాత నా కూతురు మెచ్యూరిటీ అయింది అని గొప్పగా ఫంక్షన్ చేస్తారు. కొంతమంది అయితే నాకు తెలిసి పెళ్లి చేసినట్టు చేస్తారు. ఏమని, నిన్నటి వరకు నా కూతురు ఒక బాలికగా ఉన్నది, పసిప్రాయం కలిగింది అయి ఉన్నది, ఈరోజు మనం పచ్చి తెలుగులో చెప్పాలంటే నా కూతురు పెద్ద మనిషి అయిందని, అంటే మెచ్యూరిటీ అయింది. తన ప్రజలకి, తన బంధువులకి, అందరికీ తెలియజేసుకుంటాడు. నీవు కూడా మెచ్యూర్ అవ్వాలి. లోకంలో అపవిత్రత ఉన్నదని, దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయినదని జెనసిస్ చాప్టర్ 6లో రాయబడి ఉంటుంది. భూలోకము దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. మెచ్యూర్డ్ అయిన ప్రతి మనిషి లోకంలో చెడుతనం ఉంది, అపవిత్రత ఉంది. ప్రస్తుతం ఈ లోకము దుష్టుని ఎందున్నది, అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నదని ఎరిగి నేను లోకంలో జీవిస్తే నేను అపవాది కార్యాలు చేయాలి, అపవాది యొక్క ఆలోచనలు బట్టి నడవాలి, అది నాకు తగదు, నేను దేవుని బిడ్డగా నేను జీవించాలి, అందుకే యేసు ప్రభు లోకానికి వచ్చాడని నమ్మి బాప్తిసం పొందుకుంటుండటము ఇది ఒక కేవలము మారు మనసు పొందాను అనటానికి ఒక గుర్తు. బాప్తిసం పొందాలి అని అంటే మనం చేయాల్సినది మార్క్ గాస్పుల్ చాప్టర్ 1 verse 5లో ఒక మంచి మాట ఉంటుంది. బాప్తిసం పొందాలంటే మొట్టమొదటిగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. ఈ రోజుల్లో నేనే పాపాలు చేయలేదు, నేను ఎందుకు బాప్తిసం పొందాలి అని అనుకుంటారు కొంతమంది. ఈ రోజుల్లో చిన్న చిన్న యవ్వన కాలంలో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా బాప్తిసానికి అర్హులు. మరి వీళ్ళు ఏం పాపాలు ఒప్పుకోవాలి? దావీదైతే అంటాడు ఒక మంచి మాట కీర్తన 40లో, ఇదిగో నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించును, పాపములోనే పెరిగిన వాడను. ఈ భూమి మీద మనం ఎప్పుడు మన పుట్టుక పాపంతో కూడుకున్నది. అందుకని ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి
దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ భూమి మీద మనం పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పాపం, అందుకు జన్మ పాపం, కర్మ పాపం, ఇవన్నీ కూడా మన మీద ఉంటాయి. ఎప్పుడైతే జన్మ పాపం, కర్మ పాపం ఇవన్నీ మనం తొలగిపోవాలనంటే బాప్తిసం పొందాలి. మన పాపములు ఒప్పుకొని బాప్తిసం పొందాలి. నిజమే ప్రభా, నా తల్లిదండ్రుల యొక్క పాపం, నా పాపం, లేదా లోకంలో ఉన్న పాపం ఏదైతే నాలో ఉన్నదో ఆ పాపాలన్నిటిని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను, నా పాపములన్నింటినీ కడిగివేయి ప్రభు అని మొదటగా మన పాపలను మనం ఒప్పుకొని బాప్తిసం పొందాలి. ఇది మొదటి అర్హత. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకుంటావో నీలో పరిశుద్ధాత్మ అనేది ఒక వరాన్ని నువ్వు పొందుకుంటావు. చూద్దామా మాట. యాక్ట్ చాప్టర్ 2 verse 38. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38. యాక్ట్ చాప్టర్ 2 verse 38. మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుతాం. బాప్తిసం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి, ఏ వ్యక్తి పాపములు ఒప్పుకొని దేవుణ్ణి నమ్మి మనసును మార్చుకొని బాప్తిసం పొందుకున్నవాడు ఒక గిఫ్ట్ పొందుకుంటాడంట. పెళ్లి చేసుకునే వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా. వచ్చి ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి వాళ్ళని అక్కడ మాట్లాడించుకుని వెళ్తూ ఉంటారు కదా. అదే రీతిగా బాప్తిసం పొందుకున్న వారి కూడా దేవుడి నుంచి ఒక గిఫ్ట్ ఉంది. అదేంటో కాదు, పరిశుద్ధాత్మ అనే వరం. వరం అంటే ఏంటి? గిఫ్ట్ అని. పరిశుద్ధాత్మను వరం వారు పొందుకో. ఇది నువ్వు అడగకపోయినా అడిగినా కూడా దేవుడు నీకు ఇచ్చేది. ఎప్పుడైతే నువ్వు ఈ మొదటగా నమ్మి మారుమనసు పొంది పాపములు ఒప్పుకొని దేవుని కొరకు నీ జీవితాన్ని అర్పించుకొని బాప్తిసం పొందుకుంటావో అప్పుడు నీ మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. నీలో దేవుని ఆత్మతో నువ్వు నింపబడతావు. ఎప్పుడైతే దేవుని ఆత్మ నీలో నింపబడుతుందో వెంటనే నీలో ఆలోచనలు మారిపోతాయి, నీ మాటలు మారిపోతాయి, నీ నడవడిక మారిపోతుంది, నీ క్రియలు మారిపోతాయి. నువ్వు ఎలా ఉంటావు అంటే దేవుని ఆత్మ నిన్ను ఆవహించుంటుంది కాబట్టి నీవు కూడా దేవుని వలె నీవు ఉంటావు. అందుకని గలతీ రాసిన పత్రిక, గలతియన్ చాప్టర్ 3 verse 27లో మనం అక్కడ చదివినప్పుడు ఒక మంచి మాట, బాప్తిసం పొందిన తర్వాత ఎలాంటిది అంటే చూడండి అన్నమాట. గలతియన్స్ చాప్టర్ 3 verse 27. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చూడండి, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకొని ఉంటావో, నువ్వు తెల్ల వస్త్రాలు ధరిస్తారు ఈ రోజుల్లో బాప్తిసం పొందుకొని. కొంతమంది తెల్ల వస్త్రాలు ధరించినంత మాత్రాన పరిశుద్ధులు కారు. తెల్ల సొక్కా తెల్ల పంచి కట్టుకొని తెల్ల ప్యాంట్ వేసుకొని పెళ్ళి కొడుకులాగా తయారైతేనంత మాత్రాన పరిశుద్ధులం కాము. రాజకీయ నాయకులు కూడా, పొలిటీషియన్స్ కూడా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేస్తారు. కానీ బాప్తిసం పొందిన తర్వాత మనం ఒకటి గుర్తెరగాలి, క్రీస్తును ధరించుకున్నాడు. స్నానం చేసిన వాడు తిరిగి కొత్త బట్టలు ఏ రీతి వేసుకుంటాడో, బాప్తిసం పొందినవాడు తన పాత జీవితాన్ని విడిచి, ప్రాచీన జీవితాన్ని విడిచి, తను మొదటి యొక్క సిద్ధాంతాలన్నిటిని విడిచి క్రీస్తునే ధరించుకుంటాడంట. ఆమేన్. క్రీస్తుని ధరించుకుంటాడు. అందుకని బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తు ఆత్మ నీలో ఉంది, పరిశుద్ధాత్మ నీలో ఉంది. కనుక దేవుని ఆత్మను దుఃఖపరిచే కార్యాలు నువ్వు పొరపాటును కూడా నువ్వు చేయకూడదు. నీ ఆలోచనలు కానీ, నీ చూపులు కానీ, నీ క్రియలు కానీ, నీ నడవడిక కానీ, నీ ప్రవర్తన కానీ దేవుని ఆత్మ నీలో ఉన్నదనే విషయం నువ్వు ఎరిగి దేవుని ఆత్మకు వ్యతిరేకమైన కార్యాలు నువ్వు చేస్తే దేవుని ఆత్మను దుఃఖపరిచినట్లే. అందుకని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొడి అనే వాక్యం రాయబడి ఉంది. దేవుని ఆత్మను మనం దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మను దుఃఖపరిస్తే అది మనకే కీడు, మనకు శ్రమ. ఇస్కరియోతు యోధ శిష్యుల వలె 12 మంది శిష్యుల వలె పిలువబడ్డాడు.
12 మంది శిష్యుల వలె దేవుని విశ్వసించాడు. 12 మంది శిష్యుల వలె యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందాడు. ఆయన వెంబడిస్తూ తిరుగుతున్నాడు. కానీ 11 మందిలో ఉన్న ఆత్మ ఇతనిలో కూడా ఉన్నది, కానీ అతనిలో ఉన్న ఆత్మ యొక్క విలువను ఇస్కరియోతు యూదా గ్రహించలేకపోయాడు. ఆత్మ ఒకటి బోధిస్తుంటే తన మనసు ఒకటి నడిపిస్తుంది. ఆత్మ బోధించిన బోధ ప్రకారం నడవకుండా తన ఆలోచనల ప్రకారం నడుస్తూ చిట్ట చివరకు ఇస్కరియోతు యూదా గతి ఏమైందో మనకు తెలుసు. తన అంతరాత్మను, తన దేవుని యొక్క ఆత్మను, మనస్సాక్షిని కూడా చంపివేసి యేసు ప్రభువును కూడా అమ్మివేశాడు 30 కాసులకి. తర్వాత ఏమన్నా సుఖపడ్డా అంటే అది కూడా లేదు. తర్వాత ఎప్పుడైతే దేవుణ్ణి పట్టించాడో, అతనిని అంతవరకు నడిపించిన దురాత్మ అతను విడిచిపోయిన తర్వాత అతన్ని తెప్పరిల్లుకొని తను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడటానికి కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళటానికి ముఖము లేక పరిగెత్తుకొని వెళ్ళి ఒక చెట్టుకు ఊరేసుకొని చనిపోయినటువంటి ఈ సంఘటన మనందరికి తెలిసిన విషయమే. దురాత్ముడు మనల్ని ప్రేరేపించి మనల్ని దేవుని మార్గంలో నడిపించకుండా దేవునికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడిపించడానికి పూనుకుంటాడు. అందుకని చాలామంది చెప్తారు, బాప్తిసం తీసుకున్న తర్వాత కొన్ని కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి అని చాలామంది ముందుగానే హెచ్చరిస్తూ ఉంటారు. యేసు ప్రభు కూడా బాప్తిసం పొందుకున్న తర్వాత ఆయన ప్రార్థించడానికి అరణ్యంలోనికి వెళ్ళిన తర్వాత సాతాను చేత శోధించబడ్డాడు. నిజమే, నువ్వెప్పుడైతే లోకముతో కలిస్తే దుష్టుడు నిన్నేమంటావు, ఎందుకంటే నువ్వు వాడి ఫ్రెండ్గా ఉన్నప్పుడు వాడు నిన్నేమంటావు. నువ్వు ఎప్పుడైతే వాడికి వ్యతిరేకమయ్యి దేవునికి సంబంధంగా అవుతావో వాడు నీ మీద కక్ష కడతాడు, వాడు నీ మీద పగబడతాడు. పలు విధాలుగా నిన్ను ఏదో ఒక రీతిగా దేవుని దగ్గర నుంచి నిన్ను తన వైపు లాక్కోవటానికి నిన్ను ప్రయత్నాలు చేస్తుంటాడు. నీ మీద నీ కంటికి ఏమేమో చూపిస్తాడు, కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు సాతాన్ని ఎదుర్కొన్నాడు. అందుకని బాప్తిసం పొందుకున్న ప్రతి వారు కూడా ప్రార్థన చేసేవారై ఉండాలి. లూక్ గాస్పుల్ చాప్టర్ 3 వర్స్ 21, లూకా సువార్త 3వ అధ్యాయం 21 వచనం ఉంటుంది. దేవుడు బాప్తిసం పొందిన తర్వాత ప్రార్థన చేయడానికి ఆయన కొండ మీదకి వెళ్తున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు కూడా ఎత్తైన అనుభవంలోనికి వెళ్ళాలి. కొండ అంటే ఎత్తైనది. నువ్వు కూడా ఇంకా లోక సంబంధిగా లోకస్తులతో నీ సహవాసం ఎవరితో ఉంది? అన్ని జనులతో, విగ్రహారాధికులతో, లోకస్తులతో, దేవుని ఎరగని వారితో నీ సహవాసాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఎందుకంటే నువ్వు విగ్రహారాధికులతో నువ్వు సహవాసం చేస్తూ అన్ని జనులతో నువ్వు సహవాసం చేస్తుంటే నిన్ను ఈజీగా వాడు ఏదో ఒక రీతిగా నిన్ను పడద్రోయుటకు వాడికి అవకాశం కలుగుతుంది. కాబట్టి నువ్వు యేసు ప్రభు వలె నీవు కూడా కొండెక్కి పైకి ఎక్కాలి. పైకి కొండెక్కి దేవుడు ప్రార్థనలో గడిపినాడు. కాబట్టి నీవు కూడా ఎన్ని ఇహలోక మాలిన్యాలు అంటకుండా ఈ లోక స్నేహాలు ఇవన్నీ విడిచి నీ సహవాసం పరిశుద్ధులతో ఉండాలి. నీ సహవాసం నీతిమంతులతో ఉండాలి. నీ సహవాసం దేవుని బిడ్డలతో, దేవుని సేవకులతో నువ్వు ఎక్కువ ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. ఆత్మీయ మార్గంలో ఆత్మీయత కలిగిన వారితో నువ్వు నడవటానికి ఇష్టపడాలి. యెరూషలేము అనేది ఒక కొండ. దాన్ని దిగి కిందకు వస్తున్నటువంటి ఒక ప్రయాణికుని యొక్క కథ యేసు ప్రభువు మనకు తెలియజేశాడు. యెరూషలేములో నుండి ఎరుకోకు ప్రయాణం చేస్తున్న వాడిని మార్గం మధ్యలో దొంగలు పట్టుకొని వాడిని కొట్టి వాని వస్త్రములన్నీ దోచుకొని వాడిని దిగంబరగా అక్కడ పడేసి వెళ్ళిపోయారు. కొన ఊపిరితో ఉంచిపోయారు. బాప్తిసం పొందుకున్న తర్వాత మనం దేవునితో సహవాసం, దేవుని విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని వాక్యంను విడిచి, ప్రార్థన విడిచి, సహవాసంను విడిచి మనం కానీ ఈ లోకంలోనికి ప్రయాణం చేస్తే అపవాది మనల్ని పట్టుకొని మనం దోచుకుంటాడు. మన వస్త్రములు దోచుకోవడం అంటే నీతి అనే వస్త్రాన్ని, దేవుడు ధరింపజేసిన నీతి అనే వస్త్రాన్ని, క్రీస్తుని మనం ధరించుకున్నాం. చూసాము కదా గలతీ చాప్టర్ 3 వర్స్ 27లో క్రీస్తుని ధరించుకున్నాము. ఆ క్రీస్తు ధరింపజేసిన నీతి అనే వస్త్రాన్ని వాడు దొంగిలిచ్చేస్తాడు. నిన్ను పనికిరాని వాడిగా చేసి నేను మార్గం మధ్యలో పడేసిపోతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిసం పొందిన వారందరూ కూడా రోమ్ చాప్టర్ 6 వర్స్ 3 and 4లో కూడా ఉంటుంది. చూడండి అన్నమాట. రోమ్ చాప్టర్ 6, రోమ్ చాప్టర్ 6 3 and 4.
క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడెనో అలాగే మనమును కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం కలిగిన వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలిగిన వారమైనము, ఏకము కలిగిన వారమై కలిసిన వారమై ఉంటాం. బాప్తిసం అనేది నువ్వు లోక సంబంధంగా దేవుడు ఏ రీతి మన కొరకు మరణించాడో మనం కూడా మన పాపం నిమిత్తం ఆయనతో పాటు పాతి పెట్టడం, నీళ్ళలో ముంచబడ్డం. యేసు ప్రభు పునరుద్ధానుడై ఏ రీతిగా పరిశుద్ధుడై సజీవుడై లేచాడో మనం కూడా క్రీస్తు కొరకు లేచి నిలబడి ఆయన కొరకు జీవించాలనేదే ఈ బాప్తిసం యొక్క గుర్తు. కాబట్టి ఆయన కొరకు మనం మరణించి దేవుడు ఎలాగో లేచాడో మనము కూడా ఒక నూతన జీవితాన్ని జీవించి ఒక నూతనమైన జీవాన్ని మనం పొందుకొని మనం నడిచేవారంగా ఉండాలి. అందుకని ఈ దినమున క్లుప్తంగా బాప్తిసం గురించినటువంటి అనుభవాన్ని మీకు తెలియజేయడానికి దేవుడు కృప చూపించినాడు. కాబట్టి బాప్తిసం కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా నమ్మి బాప్తిసం పొందాలనుకుని ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద నీకు మొదట నమ్మకం ఉండాలి. ఏ నమ్మకం దేవుని మీద అంటే ఆయన నన్ను చూసే దేవుడు. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను నడుచుట, నేను పండుకొనుట, నేను ఎక్కడున్నా నన్ను చూచే దేవుడు ఒకడు ఉన్నాడని మనం నమ్మాలి. ఇది నమ్మకం. దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, ఆయన నన్ను ప్రతి సమయంలో నన్ను పరీక్షిస్తూ, ఎందుకంటే ఆయన నాలోనే ఉన్నాడు అనే విషయం మనం నమ్మాలి. రెండవదిగా మారు మనసు పొందాలి. లోక సంబంధమైన జీవితం, అల్లరితో కూడిన ఆటవాళ్ళు, సినిమాలు, సీరియళ్ళు, వినోదాలు, విందులు, లోకంలో నీకు ఆనందం కలిగజేసేవి దేవునికి ఆనందం కలిగించకపోవచ్చు. నీ ఆనందం దేవునిలోనే ఉండాలి, నీ ఆ సంతోషం దేవునిలోనే ఉండాలి. అందుకని దేవుడు అంటాడు, సంతోషించండి, మరలా చెప్పదని సంతోషించండి. కానీ నీ సంతోషం లోకంలో కాదు, అన్ని జనులతో కాదు, విగ్రహారధికులతో కాదు, తిరుగుబోతులతో కాదు, తిండిబోతులతో కాదు, దేవుని బిడ్డలతోనే నువ్వు సంతోషించేవాడువై ఉండాలి. దేవుని ప్రజలతో నువ్వు కలిసి జీవించేవాడువై ఉండాలి. ఇదే నీ మారు మనసు. నీ మనసుని నువ్వు నిగ్రహించుకోగలగాలి. ఏది పాపము, ఏది పవిత్రత, ఏది యోగ్యమో, ఏది అయోగ్యమో, ఏది నీతి, ఏది దుర్నీతి, ఏది మంచి, ఏది చెడు, ఎన్ని తెలుసుకున్న మనస్సు నీలో ఉండాలి. చెడుని అసహించుకొని మంచిని ప్రేమించే, మంచిని హత్తుకొని జీవించే జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఇదే మారు మనసు అంటే. ఇదే యేసు ప్రభు కూడా ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి బాప్తిసం మారు మనసు పొందటానికి గుర్తు. బాప్తిసం పొందుకోవాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. బాప్తిసం పొందిన వారు ప్రార్థనలో ఉండాలి. బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మని వరం నువ్వు పొందుకుంటావు. బాప్తిసం పొందిన వారు క్రీస్తు కొరకు మరణించి ఏ రీతిగా మనం ముంచి మళ్ళీ తిరిగి లేస్తామో దేవుడు కూడా ఆ రీతిగా తిరిగి లేచి ఆయన ఏ రీతిగా పరిశుద్ధులే జీవిస్తున్నాడు, మనం కూడా నూతన జీవం పొందుకొని జీవించాలనే దానికి సాదృశ్యం. ఎందుకంటే మనం కడ వరకు కూడా బాప్తిసం పొందుకున్నవారు మనం మరణించేంత వరకు కూడా క్రీస్తును ధరించుకొని క్రీస్తు కొరకు సాక్షిగా మనం జీవించేవారుగా ఉండే కృప ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.